స్వయంగా మహారాష్ట్ర మంత్రి మాట్లాడుతున్నాడు. ఇక్కడనేమో ఢిల్లీలో కేంద్ర జలవనరుల శాఖ మంత్రి పిలిచి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రిని కూర్చుండబెట్టి బనకచెర్ల మీద ఈయన ముక్కు విండి ఈయన చెవులు విండి సంతకాలు పెట్టించుకున్నారు. ఈయననేమో బయటకు వచ్చి తెలంగాణ ముఖ్యమంత్రి బనకచెర్ల సబ్జెక్టు లేదంటాడు. ఎజెండాలో ఫస్ట్ ఐటమ్ బనకచెర్లనే ఉంది, బనకచెర్ల మీద చర్చ జరిగింది, అన్నీ అయిపోయినాయని చెప్పి ఆంధ్రప్రదేశ్ నీళ్ళ మంత్రి నిమ్మల రామానాయుడు బయటకు వచ్చి ఆయన చెప్తాడు. అంటే కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇటువైపు కన్నెత్తి కూడా చూడని సందర్భాలు ఉండే. ఇవాళ మహారాష్ట్ర మంత్రి ఏమో 16 ఊర్లు తీసుకుంటామని చెప్పి ఆయన మాట్లాడతాడు. ఆంధ్రప్రదేశ్ మంత్రి ఏమో బాధ్యత తెలంగాణలోని గోదావరి నీళ్లను మేము తీసుకుంటున్నాం, అంత అయిపోయిందని చెప్పి ఆయన మాట్లాడతాడు. తెలంగాణ సమాజాన్ని కూడా ఆలోచించమని కోరుతున్నా. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్న 10 సంవత్సరాలు కుక్కిన పేనులు లెక్కున్న లంటి వల్ల లేచి ఎందుకు ఆడుతున్నారు అంటే వాళ్ళ చెంచాలు, వాళ్ళకు ఓడిగం చేసేటోళ్ళు ఇవాళ ఇక్కడ పదవులలో ఉన్నారు కాబట్టి ఇవాళ అందరికన్నా తెలంగాణ మీద పడి తెలంగాణ నీళ్లు కానీ తెలంగాణ ఊళ్ళు కానీ ఇవాళ మలుపుకునే ప్రయత్నం తీసుకుని పోయే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మహారాష్ట్ర కానీ ఇటు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ సమాజాన్ని ఆలోచించమని కోరుతా ఉన్నా. పులిని ఓడగొట్టుకొని మనం ఇంట్లో వండబెట్టుకుంటే నక్కను గెలిపించి ఇవాళ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుండో పెడితే ఈ నక్క జిత్తుల వ్యవహారాలు ఏ రకంగా ఆయన చేస్తూ ఉన్నాడో తెలంగాణ సమాజాన్ని ఆలోచించమని కోరుతా ఉన్నాం. మేము బాగా అనిపిస్తుంది ఎట్లుండే తెలంగాణ ఈ 20 నెలల్లో ఎట్లయిపోయింది, ఏమైతా ఉందని చెప్పి బాధ అనిపిస్తూ ఉంది. మేము మాట్లాడాలని మాట్లాడతాం, ఆవేదనతో మాట్లాడుతూ ఉన్నాం. ఎన్ని ఆగడాలు, ఎంత దుర్మార్గాలు. ఒక ఛానల్ మా వర్కింగ్ ప్రెసిడెంట్ మీద పెట్టరాని తమ్మునేల్స్ పెట్టి పిచ్చి పిచ్చి పెట్టారు. మా బీఆర్ఎస్ వాళ్ళు నిరసన తెలిపారు. నిరసన తెలిపితే మా వాళ్ళ మీద అక్రమ కేసులు. ఆ పెట్టిన ఛానల్ మీదనేమో మా మహిళా నాయకులు పోయి సిసిఎస్లో కంప్లైంట్ ఇస్తే కేసు ఉండదు. శాంతియుతంగా నిరసన తెలిపాలంటే అక్కడ వాళ్ళే మా వాళ్ళ మీద పిచ్చి పిచ్చే ప్రవర్తిస్తే అక్కడ కొంత ఘర్షణ జరిగితే మా వాళ్ళ మీద అటువంటి మర్డర్ కేసులు, మా వాళ్ళని కొంతమంది జైళ్ళలో పెట్టుడు, కొంతమందిని అక్రమంగా అరెస్ట్ చేసుడు, తర్వాత బెయిల్ వస్తే కూడా వీళ్ళ బెయిల్ క్యాన్సిల్ చేయాలని హైకోర్టులో పిటిషన్ వేసుడు పోలీసు వాళ్ళు. తర్వాత విచారణ పేరిట వీళ్ళని గంటల తరబడి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో రోజుల తరబడి గంటల తరబడి మా గెలు శ్రీనివాస్ యాదవ్ గారి సతీమణి, ఆమెకు సంబంధం లేదు, శ్రీనివాస్ యాదవ్ ఫోన్ ఆమె దగ్గర ఉంది, ఆమె ఇవ్వలేదని ఆమె మీద కేసు పెట్టి ఆమెను కూడా 3 రోజుల పాటు విచారణ పేరిట జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కూర్చొని పెట్టారు. ఎవడరా దీన్ని ఇందిరమ్మ పాలన అన్నది? ఏం పాలన చేస్తున్నారు, ఏం నడిపిస్తున్నారు, ఏం చేస్తున్నారు మీరు? ఇళ్లలో ఉండే ఆడోళ్లను మేము ఉద్యమాలు చేసి ప్రజల కోసం పోరాటాలు చేసి సచ్చేటోళ్ళని బతికి తెలంగాణను తెచ్చుకొని వాళ్ళ తెలంగాణకు జరుగుతున్న అన్యాయాల మీద మీరు ప్రశ్నిస్తూ ఉంటే మాట్లాడుతూ ఉంటే ఇళ్ల నుండి ఆడోళ్ళని కూడా తెచ్చి మీరు పోలీస్ స్టేషన్లలో గంటలు గంటలు కూర్చుండి పెడితే మీరు అసలు మనుషులేనా రాని అడుగుతున్నాను. మానవత్వం ఉందా? మనుషులేనా? మీ ఇళ్లలో ఆడోళ్ళు లేరా? మీ ఇళ్లలో మీ కుటుంబ సభ్యులు ఇటువంటి జరిగితే వాళ్ళు బాధపడరా? ఒక విద్యార్థి నాయకుడి భార్యను ఆమెకు సంబంధం లేని విషయంలో ఆమెను తీసుకొని పోయి 3 రోజుల పాటు గంటల పాటు కూర్చుని పెడతారు ఆ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో. ఇంత దుర్మార్గం, ఇంత అన్యాయం ఏంది నాకు అర్థం కాదు. చాలా చెప్పుకుంటూ పోతే ఈ 20 నెలల కాలంలో ఎన్ని దుర్మార్గాలు చేయాలి అన్ని దుర్మార్గాలు చేస్తున్నారు. కర్మ అనేది ఒకటి ఉంటుంది, డెఫినెట్గా రిఫ్లెక్ట్ అవుతుంది, రిటర్న్ వస్తుంది. మీరు గుర్తుపెట్టుకోరు. మీరు ఎంతెంత ఎక్కువ చేస్తున్నారో బంతిని నేలకేసి ఎంత గట్టి కొడితే అంత పైకి వేస్తాయి. మీరు ఎంతెంత ఎక్కువ చేస్తున్నారో తెలంగాణ ప్రజలు అన్ని గమనిస్తున్నారు. అన్నీ కూడా మళ్ళీ మీకు రివర్స్ వస్తే మీకు కొడతాయి. నేచర్ అనేది ఒకటి ఉంటుంది. డెఫినెట్గా మీరు చేసే అకృత్యాలు దుర్మార్గాలు అన్నింటినీ కూడా భగవంతుడు అనేటువంటి ఉంటాడు, గమనిస్తూ ఉంటాడు. ఖచ్చితంగా మీకు తగిన శాస్తి జరుగుద్ది. కానీ మేము ఇవాళ ఒక విషయం మాత్రం స్పష్టం చేస్తున్నాం. మీరు ఎన్ని కేసులు పెట్టుకుంటారా, జైళ్ళలో పెడతారా, ఎన్ని నిందలు వేస్తారా? టిష్యూ పేపర్ కూడా వనికిరాని కొన్ని పిచ్చి డిజిటల్ పేపర్లలో పిచ్చి పిచ్చి నెగటివ్ న్యూస్ స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు. టిష్యూ పేపర్ కూడా వనికిరావు, అది పిచ్చి పిచ్చి అన్ని నెగటివ్ వార్తలు, డైవర్షన్ టాక్టిక్స్, అటెన్షన్ డైవర్షన్తో రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నడుపుకుంటూ పోతే ఇది సర్కారు నడుపుతారా, మీరు సర్కస్ నడుపుతారా అని ప్రజలు నవ్వుకుంటున్నారు. ఇవాళ కూడా మా కేటీఆర్ గారు పుట్టినరోజు సందర్భంగా మా శ్రేణులు చాలా మంది ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే ఫ్లెక్సీలు మొత్తం నింపేసిరు జిహెచ్ఎంసీలు పోయి. ముఖ్యమంత్రి తమ్ముడు, ముఖ్యమంత్రి అన్న కొండలరెడ్డి వాళ్ళు వీళ్ళు వాళ్ళ బర్త్డేలు అయితే, ముఖ్యమంత్రి కాదు వాళ్ళ సోదరుల బర్త్డేలు అయితే మొత్తం సిటీ అంతా ఫ్లెక్సీలు ఉంటాయి. ఇవాళ మా వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే, 5 సార్లు ఎమ్మెల్యే వారి బర్త్డే సందర్భంగా మేము మా శ్రేణులు వారి ఫ్లెక్సీలు పెడితే వారి ఫ్లెక్సీలు నింపేస్తున్నారు జిహెచ్ఎంసీ అధికారులు. ఎంతకన్నా దుర్మార్గం ఏముంటుంది? ఇది ప్రజాపాలన కాదు, అరాచకపు పాలన, అధ్వాన్నపు పాలన.
అన్ని రంగాల్లో పూర్తి స్థాయిలో విఫలమైన పాలన. కేవలం ఏ ఒక్క శాఖ పనిచేస్తే పోలీసు శాఖ తప్ప. ఇవాళ రైతులు మొత్తుకుంటున్నారు. నిన్న మా కోటపల్లి మండలంలో చెన్నూరు నియోజకవర్గంలో 6 గంటల పాటు రైతులు పిఎస్సిఎస్ సొసైటీ ముందు బారులు తీరున్నారు యూరియా లేక. ఒక్క మంత్రులను రివ్యూ చేస్తుందా? ఒక్క ఎమ్మెల్యేనైనా ఊర్ల పట్ల తిరుగుతుందా రైతులకు యూరియా ఎందుకు వస్తలే అని? వానలు పడతలేవు.